ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు పెరిగి కనపడుతున్నాయి. అయితే ఆలోచన తీరు చక్కగా ఉంటుంది. పరిపరి విధాలుగా ఆలోచనలు చేయగలుగుతారు. చేసిన పనులన్నీ ఆలోచనలన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. అంటే సరైన నిర్ణయాలు తీసుకొని రకరకాల విషయాల్లో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే రకరకాల విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని వాటినన్నీ కూడా సకాలంలో సరైన పద్ధతిలో అమలు చేసే ప్రయత్నం గట్టిగానే చేస్తారు. అవి చాలా వరకు అనుకూలపడే అవకాశం కూడా ఉన్నది. ధనయోగాదులు అనుకూలపడే అవకాశం ఉంది. అయితే అప్పుడప్పుడు కొంత టెన్షన్ పెట్టి ఆ తర్వాత ఆ యోగాలు పూర్తవుతుంటాయి. ధన సంబంధించిన విషయాలకి ఇబ్బంది ఉండదు, కానీ దానికోసం కొంత టెన్షన్ పడవలసిన పరిస్థితి అయితే ఉంటుందని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు పూర్తిగా అంత అనుకూలమైతే కాదు. అటువంటి ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహన వ్యవహారాల్లో, క్రయ విక్రయాదుల్లో కొన్ని మోసాలు, ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలు ఈ వారం పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది. తప్పనిసరి అయితే కూడా కొంచెం జాగ్రత్తగా అన్ని రకాల ఆచితూచి వ్యవహరించటం మంచిదని తెలుస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి అనుకూలత అయితే లేదు, కానీ సాధారణంగా ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి రుణాలకి ధనం చెల్లించటం కానీ, మనం ఇంకొకరికి రుణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం కానీ సాధారణంగా ఉంటుంటాయి. అయితే ఎక్కువగా ఈ వారం కొత్తగా రుణాలు చేయకుండా ఉండడం మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏదో ఒక సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంటుంది. అలాగే మన మాటల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. ఈ వారం కొద్దిగా క్రిటికల్గా మారుతుంది. ఈ శని భగవానుడి 7వ దృష్టి ఈ వారం కొద్దిగా తీవ్రతగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అపార్థాలు, అనుమానాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేయటానికి చిన్న పని కూడా పెద్ద కష్టం పడవలసిన పరిస్థితులు కనబడుతుంటాయని తెలుస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈ సింహరాశి వారు ఈ వారం అన్ని రకాల పనులు
సాధారణంగా చేస్తూనే ప్రతి దానికి కూడా చిన్న పనులకి పెద్ద కష్టం పడవలసిన పరిస్థితి కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని అవసర నిమిత్తం అవసరమైన పనులు మాత్రమే చేసుకోండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వారం ప్రత్యేకంగా శని భగవానుడి యొక్క దృష్టి కొద్దిగా ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు, దూర దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. దైవ దర్శనాలు చేసుకోవడం కుదురుతుంది. అలాగే భాగ్యస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. భూమి మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకి భూమికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది. అయితే కీర్తి, గుర్తింపు, గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల పని కూడా మన మీద భారంగా పడుతుంటుంది. పని ఒత్తిడిగానే ఉంటుంది. కొంత అధికమైన శ్రమ చేసి సాధారణమైన ఫలితాలు పొందవలసిన పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. అయితే వీరి వ్యక్తిత్వానికి తగినట్టుగా కాకుండా ఓపిక, శ్రద్ధ ఎక్కువగా ఉండవలసిన పరిస్థితి కనబడుతోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు ఉంటాయి, కానీ మనం ఆశించినంతగా ఉండవు. అయితే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కానీ, గౌరవపరమైన విషయాల్లో కానీ మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. కానీ పెద్దగా ఇబ్బంది లేకుండానే ఈ వారం గడిచిపోతుంది. అలాగే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. ఏదైనా ఈ వారం ఈ సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగానే ఉండాలి. అన్ని పనులు గతంలో లాగా అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అయితే ఓపికగా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే కొంచెం ఇరిటేషన్ ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే మనం అనుకున్న పనులు మనకెందుకు కావు, ఎందుకు ఈ పని కాదు అని పంతంగా చేస్తే మాత్రం అది ఇంకా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పంతాలు మానేసి సమయానుకూలంగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే ఈ వారం కొంతలో కొంత ఉపయోగపడే అవకాశమే ఉంటుంది. అంటే సాధారణమైన పరిస్థితులే, మరీ అంత పెద్ద ఇబ్బందికరమైనవి కాదు. కానీ రెగ్యులర్గా ఉండే మన స్థితికి ఇది కొంత విరుద్ధంగా ఉంటుంది. శని సంబంధించిన దోషాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని భగవానుడికి నమస్కారాలు చేసుకోవడం, ఈశ్వరునికి అభిషేకాలు, పూజలు చేసుకోవడం వలన ఈ వారం కొంత మేలైన ఫలితాలని చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.